సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గురుబ్రహ్మ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. ఆ పాట విలువ తెలిసి A few minutes later. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మాది మిల్లెట్ దోశ. అంటే ఇందులో గోధుమ పిండి, రాగుల పిండి, జొన్న పిండి కలిపాను అనమాట. మొత్తం రోజు దోశలు ఇడ్లీలు ఇవే అవుతున్నాయి. ఈరోజు ఇలా వేద్దామని హెల్త్కి మంచిదని ఇది చేసామాట. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకున్నాను. దీన్ని దోశలుగా వేస్తున్నాను, చూడండి. ఈరోజు కర్రీ చిలకడ దుంప, స్వీట్ పొటాటో అంటారు దీన్ని. చిలకడ దుంప, వంకాయ, ములక్కాయ, టమాటా పులుసు అనమాట. ఇది ఇప్పుడు అందరూ చేసేదే కానీ నేను చూపిస్తున్నాను, చూడండి. ఎండాకాలం చికెన్ ఫ్రైలు అవి కాకుండా పప్పుచారులు, ఈ పులుసులు అయితే బాగుంటుంది. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అందుకని ఈరోజు ఇది చేస్తున్నాను. చాలా రోజులు అయింది వండి కర్రీ. ఈరోజు వండుదామని ఇవన్నీ పెట్టుకున్నాను. ఇగో కొంచెం చింతపండు పెట్టుకున్నాను పులుసుకి కావాల్సిన ఐటమ్. వంకాయ ముక్కలు కండి రాకుండా కొంచెం ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకున్నాను, పోసేసుకుని. అంతే, కూర వేసేస్తున్నాను. చూడండి, ఆయిల్ వేసుకుని ఫస్ట్ టమాటాలు,
ఇది కొంచెం ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పిసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పిసుకుంటున్నాను, అది పోసేసుకోవడం. చింతపండు పులుసు A few minutes later. ఇంకా అంతే, మూత పెట్టేసుకుంటే అయిపోయింది.